అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మార్చి నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, జన్మంలో అధిక గ్రహాలు సంచారించటం వలన వీరికి అంత అనుకూలంగా ఉండదు అనే చెప్పవచ్చు. అంటే శుభగ్రహాలని అశుభగ్రహాలు చూస్తూ ఉంటాయి, లేదు వాటిలో సంచరిస్తూ ఉంటాయి. ఈ విధంగా చేయటం వల్ల వీరికి ఈ మార్చి నెల మొత్తం కూడాను ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అన్ని వృత్తుల వారికి కూడాను ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. ఇక వీరి శరీర శ్రమ ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం అస్సలు బాగుండదు. ఏదో ఒక ఆరోగ్య సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇక వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఈ రాశి వారిది ముందు చూడబోతే నుయ్యి, వెనక చూడబోతే గొయ్యి అన్నట్లుగా చెప్తూ ఉంటారు కదా పెద్దవారు. ఆ విధమైన పరిస్థితి వీరికి కనపడుతుంది. ముందుకు వెళ్ళలేరు, వెనక పోలేరు, మధ్యలో ఉందామా ఉండలేము. ఈ విధమైన పరిస్థితి వీరికి కనపడుతూ ఉంది. ఎటూ దిక్కుతోటని స్థితిలో ఈ రాశివారు ఉంటారు. ఈ రాశి వారికి ప్రతి వారితో కలహాలు, ఏదీ కలిసి రాదు. చిన్న చిన్న గొడవలు, మంచి అనుకున్న వారితో కూడా కొంత కలహాలు ఏర్పరచుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరితో ఉండలేరు, ఏ పని చేయలేరు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ రాశి వారికి దైవానుగ్రహం కాస్త తక్కువగా కనపడుతుంది. ఈ రాశి వారు ఎంత ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటే అంత మంచిగా కలిసి వస్తుంది. మార్చి నెల మొత్తం కూడాను ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారు చాలా జాగరూకులై వ్యవహరించే పరిస్థితి కనపడుతూ ఉంది. వ్యవసాయం కూడా అంతే. అంతంత మాత్రమైనటువంటి ధనాన్ని చవిచూస్తారే తప్ప అనుకూలమైనంత ధనాన్ని వీరికి రాదు. పెట్టుబడి వెళుతుందా అంటే వెళుతుంది, కానీ మిగలదు. వీరికి మిగుల్చుకొని చేసేంత ధనం అయితే రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ ఈ ఆరోగ్య సమస్యల రీత్యా ఆ డబ్బు ఖర్చు అవుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే అధికమైనటువంటి శ్రమ, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. బాగా చదవాలి, చదివింది బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం బాగా చేయాలి. మేధా దక్షిణామూర్తిని బాగా నమ్మండి, హయగ్రీవ స్వామిని బాగా నమ్మండి. లేదు ఈ విధంగా ఇద్దరిని కూడాను నమ్మి, లేదు ఏ ఒక్క దైవాన్నైనా సరే గట్టిగా నమ్మి, స్వామి ఈ నెల నన్ను గట్టెక్కించు స్వామి అని చెప్పేసి వేడుకుంటే తప్ప మీరు అంటే దైవారాధన, దేవుడి మీద డిపెండ్ అవుతూ మీ ప్రయత్నాన్ని మీరు పట్టువదలని విక్రమార్కుడిలాగా చేస్తూ ఉంటే తప్ప మీరు ఈ విద్యార్థులు గట్టెక్కేది కనపడట్లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా అంతే. కొంటారు, అమ్ముతారు అని అనిపిస్తుంది, కానీ అమ్మే విషయంలో చికాకులు పడతారు. ప్రతిదీ కూడాను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కాగితం మిస్ కావడం, తద్వారా చికాకులు రావడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు చాలా జాగ్రత్త వహిస్తూ ఉండడం మంచిది. సమయానికి ఎవరు కూడా ఈ రాశిలో ఏ వృత్తి వారు కూడాను సమయానికి భోజనం చేయరు. ఎట్టి పరిస్థితుల్లో సమయానికి భోజనం చేసామన్న రోజు వీరికి ఈ నెలలో ఉండదు. ఆ విధమైనటువంటి కష్టాలను వీరు అనుభవిస్తూ ఉంటారు. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే, ఏ వ్యాపారము అయినా కానీ ఇంతకు ముందే నయం ఇప్పటికంటే అన్న పరిస్థితి వీరికి కనపడుతూ ఉంది. ప్రతి వ్యాపారము అంతే. కిరాణా షాప్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, చిన్న చిన్న బడ్డీ కొట్టు కావచ్చు, ఏ వ్యాపారమైనా అంతే ఉంటుంది. చివరికి వైన్స్ వ్యాపారం కూడా అంతే. జనం కనపడతారు, లాభం కనపడదు. పక్క దానికి వెళ్తే బాగు, వీడి దగ్గర ఏం లేవు అన్న ధోరణి జనాల్లో బాగా వెళ్ళిపోతుండే. అంటే ఎంతో బాగా సాగుతున్న ప్రతి వ్యాపారము కూడాను కాస్త డల్గానే కనపడుతుంది. పోయినసారి కంటే ఈసారి అస్సలు వ్యాపారమే లేదు, ఉన్నది కూడా సక్రమంగా సాగట్లేదు అన్నది ఖచ్చితంగా కనపడుతూ ఉంది. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి, ఎట్టి పరిస్థితుల్లో మెలకువ వహించాలి. మీ వ్యాపారాల్లో కొత్తదనాన్ని తీసుకొని రండి.
ఆ విధంగా చేస్తూ జాగ్రత్త చేసుకుంటూ ఉన్నట్లయితే వ్యాపారం కాస్త పర్వాలేదు. ఇక రాజకీయ రంగం వారు ప్రతి వారి నుంచి దూషణలే ఉంటాయి. అంటే అతి చిన్నవాడు తిడతాడు, అతి పెద్దవాడు మీకంటే పై స్థాయి వాడు తిడతాడు, ప్రజలు తిడతారు. మీ కింద పనిచేసేవాడు కూడా మీ ముందు కాస్త అట్లా మంచిగా ఉన్నప్పటికీ బయట తిడుతూనే ఉంటాడు. ఆ విధమైనటువంటి ధోరణి రాజకీయ నాయకులకు కనబడుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ప్రజల సమస్యల్ని చక్కగా అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ప్రజల సమస్యల్ని తీరుస్తూ ఒక సమస్య తీరుద్దాం అనేసరికి దాంట్లో కొత్త సమస్య పుట్టుకొస్తుంది. అలా కూడా కాకుండా ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నట్లయితే కాస్త రాజకీయ రంగం బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రాజకీయాన్ని కూడా పెంపొందించుకోండి. ఎవరితో కూడా అనవసరంగా తిట్లు తినకండి రాజకీయం వారు. ఆ విధంగా ఉన్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. ఇకపోతే ఉద్యోగస్తులకు కూడా అంతే. పాత ఉద్యోగం కావచ్చు, కొత్త ఉద్యోగం కావచ్చు, ఏ ఉద్యోగం అయినా సరే తిట్లు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత మంచివారు అయినప్పటికీ కూడాను ఈ నెలలో మీకు తిట్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అసలు చాలా ఘోరంగానే తిడతారు ఒక రకంగా చెప్పాలి అంటే. కాబట్టి ఆ ఉద్యోగస్తులకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించండి. ఆ విధంగా ఉన్నట్లయితే ఇబ్బంది నుంచి బయటపడతారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఏదీ కలిసి రాదు అనే చెప్పుకోవచ్చు. మరి దీనికి పరిహారం ఏంటి అన్నది ఆలోచిస్తే మీరు బిల్వ వృక్షం ఉంటుంది, ఆ బిల్వ వృక్షం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. మందార పూలు ఏవైతే ఉంటాయో పుప్పడి ఉండేట్లుగా చూసుకొని మందార పూలు ఏవైతే ఉంటాయో అది ఏ దేవుడికైనా సరే ఆ మందార పువ్వుని సమర్పిస్తూ ఉండండి. ఎర్ర మందార పువ్వు శాస్త్రంలో మందార పూలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి అలా ప్రాముఖ్యత ఉన్నటువంటి మందార పూలని మీరు భగవంతుడికి సమర్పించడం వల్ల మీకు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. అన్ని వృత్తుల వారు కూడా ఈ పని చేయవచ్చు. ముఖ్యంగా మీరు ప్రతి దైవాన్ని కూడాను పూజిస్తూ ఉండాలి. ప్రతి దైవము ప్రతి దాన్ని మీరు పూజిస్తూ ఉన్నట్లయితే ఎక్కడో అక్కడ ఏదో ఒక దైవం మిమ్మల్ని ఆదుకొని మీ యొక్క కష్టాలని గట్టెక్కించేది కనపడుతుంది. ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే మీకున్నటువంటి కష్టాలకి నారసింహస్వామి వారి ఆరాధన చేసినా లేదు ప్రత్యంగిరా దేవత ఆరాధన చేసినా మంచిది. ఈ ఇద్దరు దేవతల్లో ఏ ఒక్క దేవత ఆరాధన చేసినా లేదు ఆ యొక్క నారసింహస్వామి ఉపాసకుల్ని కానీ ప్రత్యంగిరా దేవత ఉపాసకులతో సన్నిహితంగా ఉండడం కానీ చేసినట్లయితే మీ యొక్క కష్టాన్ని, మన కష్టమే మనకు శత్రువు కదా, అటువంటి శత్రువుని ఆ దేవతలు నాశనం చేసి మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తారు. మరి దేవుణ్ణి నమ్ముతాం, మరి ఉపాసకుల్ని ఎట్లా నమ్మాలి అంటే ఉపాసకులతో సన్నిహితంగా మెలుగుతూ వారు చెప్పినట్లుగా చేస్తూ వారిని దూషించకుండా వారితో మంచిగా ఉన్నట్లయితే వారి మన్ననలు పొందినట్లయితే ఆ దైవం కూడా వారి ద్వారా ఆ దైవం కూడా మిమ్మల్ని ఆనందపరిచే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆనందాన్ని మీకు కావాలి అంటే ఆ విధమైన దైవాన్ని ఆ దేవతల్ని నమ్ముతూ ఉన్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ విధంగా చేస్తూ మీనరాశి వారు ఈ మార్చి నెల మొత్తం కూడాను వచ్చే కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.